హలో ఎవ్రీబడి, ఇవాళ మనం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అండ్ కాన్స్టిట్యూషనల్ పరంగా చూసుకుంటే అసలు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఇవ్వచ్చా, ఒకవేళ ఇస్తే దేని కింద ఇస్తారు, ప్రభుత్వం ఎక్కడి నుంచి ఈ డబ్బును తీసుకొస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే అసలు ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే మనకు ఎన్నికల తర్వాత బడ్జెట్ అనేది రానుందన్నమాట. మామూలుగా అయితే మనకు ఎప్పుడు కూడా ఫుల్ బడ్జెట్ వచ్చేది, కానీ ఎలక్షన్ ఇయర్లో మనకి ఎప్పుడు కూడా ఇంట్రిమ్ బడ్జెట్ ఫస్ట్ ఇస్తారు. అంటే ఎలక్షన్స్ వరకు, ఎన్నికల వరకు సరిపోయేంత ఎక్స్పెండిచర్ కోసం ఇంట్రిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ బడ్జెట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకి 2024 ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. సో ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి సో ఈ మనకి మొన్న గెలిచినటువంటి ఎన్డీఏ కొలిషన్ సో ఇప్పుడు ఎన్నికల తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి అయితే మనకి పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి సపోర్ట్ చేసినటువంటి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాళ్ళకంటూ ఈ స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే అసలు ఈ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఏ స్టేట్స్ అడుగుతున్నాయి ఇప్పుడు అంటే మనకు తెలిసినట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ నుంచి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు అండ్ తర్వాత బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వీళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నారనమాట. అయితే వీటి యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవన్నీ బేసికల్గా ఫస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఐడియాతో చూద్దాం. జనరల్గా ఏ స్టేట్కైనా సెంటర్ నుంచి మనీ ఎట్లా ఫ్లో అవుతుందంటే 3 ఫార్మ్స్ ఉన్నాయన్నమాట, ఆర్ 3 మీన్స్లో వస్తాయి. ఫస్ట్ది వచ్చేసి ఫినాన్స్ కమిషన్ డివల్యూషన్స్, సెకండ్ వచ్చేసి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, థర్డ్ వచ్చేసి డిస్క్రిషనరీ గ్రాంట్స్. సో ఈ మూడు మీన్స్లో మనకి సెంటర్ నుంచి స్టేట్స్కి మనీ అనేది ఫ్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫైనాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం గురించి మాట్లాడుతుంది. అండ్ తర్వాత ఇక్కడ స్టేట్స్కి సెంటర్కి డెవల్యూషన్ ఎలా జరగాలి అండ్ స్టేట్స్కి అంటే ఏ స్టేట్కి ఎంత అమౌంట్ రావాలి అని అలొకేట్ చేయడం కూడా నాన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆర్టికల్ 280లో ఉంటాయన్నమాట. సెకండ్ చూసుకున్నట్టయితే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఎవరికైతే అవసరం ఉందో సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎయిడ్ చేయడానికి ఈ గ్రాంట్స్ అనేవి ఇస్తారనమాట. సో దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏమైనా ఉందా అంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 275. దాని తర్వాత డిస్క్రిషనరీ గ్రాంట్స్ 282 ఆర్టికల్ 282 కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే డిస్క్రిషనరీ అనేది ఇట్ ఈస్ ఎ డిస్క్రిషన్ ఆఫ్ ద సెంటర్ హియర్. సో సెంటర్ గవర్నమెంట్ ఏ స్టేట్కి అయితే ఇవ్వాలనుకుంటారో ఆ స్టేట్కి ఇవ్వచ్చు అనమాట. సో ఏ ఆబ్లిగేషన్ కూడా ఇక్కడ సెంటర్కి లేదు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి. సో ఇదే 282 కింద డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది బేసిస్ అనమాట సెంటర్ నుంచి స్టేట్స్కి ఫ్లో అయ్యే విధానం. అయితే ఫస్ట్ థింగ్ చూసుకున్నట్టయితే ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ చేస్తుందని చెప్పుకున్నాం సెంటర్కి స్టేట్స్కిను. సో సెంటర్కి స్టేట్స్కి ఎంత డివాల్యూషన్ అవుతుందంటే 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెంటర్ స్టేట్స్కి 41% ఆఫ్ నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవ్వాలి. అంటే వీళ్ళు సెంటర్ స్టేట్స్కి ఎంత ఇవ్వాలంటే వాళ్ళు కలెక్ట్ చేయగా వచ్చిన టోటల్ అమౌంట్ అందులో నుంచి ట్యాక్స్ కలెక్షన్కి అయిన ఖర్చు ఇదంతా డిడక్ట్ చేసి ఇచ్చేదే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ త్రూ డివల్యూషన్. సో 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంటర్ నుంచి స్టేట్స్కి 41% ఇందులో నుంచి ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఈ స్టేట్స్కి మధ్య అంటే ఏపీ ఉంది, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సో ఇట్లా 5 స్టేట్స్ ఉన్నాయి. సో ఏపీకి ఎంత రావాలి, తెలంగాణకి ఎంత రావాలి, కర్ణాటకకి ఎంత రావాలి, తమిళనాడుకి ఎంత రావాలి, ఇలా ఏ స్టేట్కి ఎంత రావాలి అని అలొకేషన్ చేసేది ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తారంటే కొన్ని పారామీటర్స్ అనేది ఫైనాన్స్ కమిషన్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క ఫైనాన్స్ కమిషన్ కొన్ని పారామీటర్స్ని యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ గనుక చూసుకున్నట్టయితే
ఇందులో ఏమేం పారామీటర్స్ బేస్ చేసుకొని డెవల్యూషన్ చేయడం జరిగిందంటే ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ డిస్టెన్స్ అన్నమాట, సెకండ్ వచ్చేసి పాపులేషన్, థర్డ్ ఏరియా ఆఫ్ ద స్టేట్, ఫిఫ్త్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఫిఫ్త్ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్, సిక్స్త్ వచ్చేసి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. సో ఈ 6 పారామీటర్స్ బేసిస్ తీసుకొని ఫినాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ ఆర్ డెవల్యూషన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏ పారామీటర్కి ఎంత వెయిటేజ్ అనేది చూసుకుంటే ఇన్కమ్ డిస్టెన్స్ వచ్చేసి అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది ఇన్కమ్ డిస్టెన్స్, దీనికి 45% వెయిటేజ్ ఉంది. దాని తర్వాత పాపులేషన్కి చూసుకుంటే 15% వెయిటేజ్ ఉంది. తర్వాత ఏరియా ఆఫ్ ద స్టేట్ దీనికి 15% ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 10% ఉంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్కి 12.5% అండ్ తర్వాత ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్కి 2.5% ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి, అదేంటి, ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ స్టేట్స్ కనుక కంపేర్ చేసుకున్నా ఆర్ డెవలప్డ్ స్టేట్స్ బ్యాక్వర్డ్ స్టేట్స్ కంపేర్ చేసుకున్నా ఏ విధంగా ఈ పారామీటర్స్ యూస్ చేసుకోవడం వల్ల ఈ డెవల్యూషన్ మారుతుంది అంటే, ఇప్పుడు ఇన్కమ్ డిస్టెన్స్ చూసుకుందాం. సౌత్ స్టేట్స్ మ్యాక్సిమం డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, కాకపోతే నార్థన్ స్టేట్స్ అంత డెవలప్డ్ కాదు. సో ఇన్కమ్ డిస్టెన్స్కి 45% వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నార్త్ స్టేట్స్కి డివల్యూషన్ నుంచి వచ్చే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, వేరే సౌత్ స్టేట్స్కి వచ్చే డెవల్యూషన్ అమౌంట్ తక్కువగా ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పాపులేషన్. సో ఈ పాపులేషన్ పారామీటర్ చూసుకున్నట్టయితే ఈ పాపులేషన్కి మనం ఇందాక చెప్పుకున్నట్టు 15% వెయిటేజ్ ఉంది. అయితే ఈ పాపులేషన్ ఏ సెన్సస్ ఆధారంగా తీసుకుంటారు అంటే 2011 సెన్సస్ అనమాట. యాక్చువల్గా ముందు దీన్ని కన్సిడర్ చేసినప్పుడు పాపులేషన్ పారామీటర్ని 1971 సెన్సస్ తీసుకునేవాళ్ళు, తర్వాత 1971 సెన్సస్ కొంచెం వెయిటేజ్ 2011 సెన్సస్కి కలిపి ఈ 2 సెన్సస్ ఆధారంగా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్లో ఏమైందంటే 2011 సెన్సస్ ఆధారంగా తీసుకొని ఈ డెవల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రీత్యా తీసుకున్నా కూడా మన సౌత్ స్టేట్స్లో పాపులేషన్ తగ్గుతూ వస్తుంది అండ్ అబ్సల్యూట్ నెంబర్లో కూడా పాపులేషన్ తగ్గింది. బట్ వేరేస్ నార్త్ స్టేట్లో తీసుకుంటే పాపులేషన్ ఉండేది ఎక్కువగా ఉంది, అంటే అబ్సల్యూట్ నెంబర్స్లో ఎక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది. సో అందువలన ఈ పారామీటర్ పరంగా చూసుకున్నా కూడా నార్త్ స్టేట్స్కి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా వేరే పారామీటర్స్ చూసుకున్నట్టయితే లైక్ మనకి ఏరియా చూసుకుంటే ఇవి నార్త్ స్టేట్స్ కంప్లీట్గా ఎక్కువ బ్రాడ్గా ఉన్నాయని చెప్పలేము, బట్ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ స్టేట్స్ ఏరియా పరంగా కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని డెవల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ 15th ఫినాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత స్టేట్స్ యొక్క డెవల్యూషన్ అమౌంట్ ఏ 2 రాష్ట్రాలకి ఎక్కువ వెళ్ళింది, ఏ 2 రాష్ట్రాలకి ఎక్కువగా తగ్గింది అని చూసుకుంటే, సో ఉత్తరప్రదేశ్కి అన్నిటికన్నా ఎక్కువ డెవల్యూషన్ అమౌంట్ వెళ్ళిందనమాట. ఎందుకంటే పాపులేషన్లోనూ వీళ్ళే ఎక్కువ ఉన్నారు, తర్వాత ఇన్కమ్ డిస్టెన్స్లో వీళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. అండ్ రెండో స్థానంలో బీహార్కి, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్కి ఎక్కువ ఈ అమౌంట్ వెళ్ళింది. అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఏ స్టేట్స్కి తగ్గింది ఈ డెవల్యూషన్ అమౌంట్ అంటే కర్ణాటకకి అండ్ తర్వాత కేరళకి అనమాట. ఈ 2 రాష్ట్రాలకి డెవల్యూషన్ నుంచి వచ్చే అమౌంట్ బాగా తగ్గింది. సో అయితే ఇప్పుడు మనం స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది కదా, ఈ రికమెండేషన్స్ అనేవి ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ పాటిస్తుందా అంటే లేదు. యాక్చువల్గా ఇది 41% చేసింది, బట్ మనకు వచ్చేది 30%లోనే ఉంటాయన్నమాట. ఈవెన్ 14th ఫినాన్స్ కమిషన్లో చూసుకున్నా 42% రికమెండేషన్ చేస్తే అరౌండ్ 30% మాత్రమే నిజానికి స్టేట్స్కి డెవల్యూషన్లో రూపంలో రావడం జరిగిందనమాట. అండ్ సో ఇప్పుడు ఇలా బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఇలా నార్త్ స్టేట్స్కి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. ఇవి బ్రీఫ్గా మనం ఫినాన్స్ కమిషన్ గురించి అండ్ అక్కడ ఎలా డెవల్యూషన్ జరుగుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వేరే దాన్ని చూసుకున్నట్టయితే, అంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చూసుకున్నట్టయితే డిస్క్రిషనరీ గ్రాంట్స్. ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ద్వారా వచ్చేవి ఏంటంటే ఆబ్లిగేషన్ ఉంటుంది సెంటర్కి, కాకపోతే డిస్క్రిషనరీ గ్రాంట్స్లో ఎటువంటి ఆబ్లిగేషన్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్స్
వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే డిస్క్రిషనరీ కాబట్టి సెంటర్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి ఈ 2 స్టేట్స్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏదైనా స్టేట్ ఉందనుకోండి, ఆ స్టేట్ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ పరిమితి ఇస్తుందా, లేకపోతే దీనిపైన ఏమైనా లిమిట్ ఉందా అంటే కాన్స్టిట్యూషన్ నుంచి ఎటువంటి లిమిట్ లేదు ఆర్ ఎటువంటి ప్రొవిజన్ లేదు దీన్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి. సో ఎంతైనా డిమాండ్ చేయొచ్చు స్టేట్స్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎంత అడిగితే ఇన్ కేస్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వాంటెడ్ దే కెన్ గివ్ దాట్ మచ్ ఆఫ్ అమౌంట్ అనమాట. కానీ ఇలాగే ఇది కంటిన్యూ అవుతే సో ఒక ఆర్డర్ ఏముంటుంది అనమాట, ఇలాగే అమౌంట్ వెళ్తూ ఉంటుంది. సో ఫిజికల్ ప్రుడెన్స్ అనేది లేకుండా పోతుంది. అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఏపీ, బీహార్ ఈ 2 స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ అడుగుతున్నప్పుడు అయితే ఏపీ కేసు, బీహార్ కేసు చూసుకుంటే ఏపీ కేసులో ఏమైంది, బైఫర్కేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా దెబ్బతిన్నది కాబట్టి సో ఇప్పుడు ఈ ఏపీ స్టేట్కి ఈ ఫైనాన్షియల్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇది డిఫరెంట్ ఫ్రమ్ బీహార్ కేస్. సో బీహార్ కేసులో ఏమైందంటే అసలు బీహార్కి యాక్చువల్గా ప్రామిస్ ఏం లేదు. ఏపీ స్టేట్ కన్నా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రామిస్ చేశారు వీళ్ళకి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి, బట్ బీహార్కి మాత్రం ఎటువంటి హామీ లేదనమాట. అయినప్పటికీ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే సో వీళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిలబడడానికి సహకరిస్తున్నారు కాబట్టి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు అడుగుతున్నారు. అయితే బీహార్కి ఇలాంటి యూస్ చేసుకొని, ఇలాంటి ఒక ప్రొవిజన్ యూస్ చేసుకొని డిస్క్రిషనరీ గ్రాంట్స్ కింద హెల్ప్ చేస్తే, సెంటర్ నుంచి ఎయిడ్ వస్తే ఏమైనా వీళ్ళ కండిషన్ ఆర్ స్టేట్ కండిషన్ మెరుగుపడడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో బీహార్ కేసు చూసుకున్నట్టయితే బీహార్లో పర్ క్యాపిటా డెవలప్మెంట్ స్పెండింగ్ మొత్తం ఇండియా యావరేజ్తో కంపేర్ చేసుకుంటే 60% తక్కువ ఉందన్నమాట. సో ఇండియన్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే బీహార్ యొక్క పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ స్పెండింగ్ 60% తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇలాంటివి డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఎంత ఇచ్చినా కూడా సో కంప్లీట్గా వీటిని ఆఫ్సెట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితిని వీళ్ళు కంప్లీట్గా మార్చగలరా అంటే లేదు. ఎందుకు అంటే ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఒక రోల్ ప్లే చేస్తాయి. ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్. సో ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టేట్ డెవలప్మెంట్కి. సో మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ ఇలాగే ఉండి ఓన్లీ పబ్లిక్ స్పెండింగ్ అంటే ఈ గ్రాంట్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కానీ లేకపోతే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ పెరిగిందనుకోండి, మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నింటిలోనూ ఏ మార్పు రాకుండా సో ఆ స్టేట్ డెవలప్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు. సో నెక్స్ట్ రీసోర్సెస్ రిసీవ్డ్ స్పెంట్ ఆన్ స్టేట్ పోస్ట్ ఇస్ ఫౌండ్ లీకేజ్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఇలాంటి ఒకవేళ గ్రాంట్స్ ద్వారా కానీ ఎక్స్పెండిచర్ వల్ల కానీ స్టేట్స్కి వచ్చే అమౌంట్ ఇక్కడ స్టేట్లో రీసోర్సెస్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా, ఈ రీసోర్సెస్ అనేవి కరెక్ట్గా ప్రజల దగ్గరికి పోతున్నాయా అంటే ఇక్కడ ఒకటి చిన్న ఇష్యూ ఉంది. ఏంటంటే పోర్ స్టేట్స్, పేద రాష్ట్రాలన్నిట్లోనూ కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే ఫండ్ లీకేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రం అనుకోండి. బీహార్ లాంటి రాష్ట్రంలో ఎవరైనా ఎక్కువ సంపాదిస్తారు. సో సంపాదించిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఎవరైనా ఎక్కువ సంపాదించిన తర్వాత సో బీహార్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా, లేకపోతే ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ మ్యాంగ్లూరులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా? ఎక్కడైనా ఈ ఎగ్జాంపుల్లో బీహార్లో కంటే ఖచ్చితంగా ఈ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి, హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి సో క్యాపిటల్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరగకుండా బయట స్టేట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఫండ్ లీకేజ్ అనేది జరుగుతుంది. అది మేజర్ ఇష్యూ ఈ స్టేట్స్లో. దాని తర్వాత బీహార్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది 50%కి చేరినా కూడా ఇన్ కేస్ వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సరిగ్గా చేయలేకపోతే అప్పుడు వీళ్ళు పెట్టే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది సస్టైనబుల్ కాదు కాబట్టి సో లాంగ్ రన్లో ఏ స్టేట్కి పెద్దగా యూజ్ ఉండదు ఆర్ లాంగ్ రన్లో స్టేట్ డెవలప్ కాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ స్టేట్స్ అన్నీ ఫేస్ చేస్తున్నది ఏంటంటే జిఎస్టీ వల్ల అనమాట. సో జిఎస్టీలో
అందరూ కన్సెన్సస్ బేసిస్ మీదుగానే ఈ యాక్ట్ని తీసుకొచ్చిన యాక్చువల్లీ స్టేట్స్కి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయకముందు 2/3 ఆఫ్ రెవెన్యూ వ్యాట్ ద్వారా వచ్చేది. సో బట్ ఇది వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు. అయితే జిఎస్టీ వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, సో ఈ పూర్ స్టేట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం గురించి మనం రైజ్ చేస్తున్నాము. ఈ జిఎస్టీ వల్ల ఏమవుతుందంటే యూనిఫామ్ ట్యాక్సేషన్ ఉంటుంది. అండ్ యూనిఫామ్గా ఉండడం వల్ల ఎప్పుడు కూడా లోకల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కానీ వీటికన్నిటికీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో డీసెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దట్ టు ఇన్ ఏ కంట్రీ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా. ఎందుకంటే అస్సాంలో, తెలంగాణలో, ఆంధ్రాలో, కేరళలో, రాజస్థాన్, సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ చూసుకున్నట్టయితే వీళ్ళకు ఒక ఇష్యూ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు ఒక ఇష్యూ ఉంటుంది, రాజస్థాన్లో ఒక ఇష్యూ ఉంటుంది, కేరళలో ఒక ఇష్యూ ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఏవైనా ప్లాన్స్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే బెటర్ గవర్నెన్స్ ఉంటుంది, బెటర్ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనమాట. అలా కాకుండా అందరికీ యూనిఫామ్గా ఒకటి తీసుకొస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇండియా స్పెసిఫిక్గా చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కన్నా ఎక్కువ ఉంటున్నాయి. ఎప్పటికైనా ఇది ఇష్యూ కింద రాసుకోవచ్చు మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కన్నా అంత బెటర్ అనమాట. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటే అప్పుడు అక్కడ రిగ్రెసివ్ ఫామ్లో ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నట్టు, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ జరుగుతున్నట్టు. అండ్ ఇంకా స్టేట్స్ ఎందువల్ల సఫర్ అవుతున్నాయంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఇప్పుడు ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కాకుండా సెంటర్ స్టేట్స్కి కొంచెం అమౌంట్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద. సో ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే, సో పాలసీ ఏం చేయాలి అంటే ఏ స్కీమ్ మనం తీసుకురావాలి, ఎలా ఉండాలి అనేది సెంటర్ డిసైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు స్టేట్స్ దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో కూడా స్టేట్స్ వాళ్ళ లోకల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి కొన్ని స్కీమ్స్ ఏవైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఇక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కొంచెమే అమౌంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్టేట్స్కి అయితే 60% ఇస్తుంది చాలా స్కీమ్స్కి. సో అలాంటప్పుడు మిగిలిన 40% బర్డెన్ స్టేట్స్ మీద పడుతుంది. కాబట్టి ఈ సెంటర్ ఏదైతే తెస్తుందో దానిపైన స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్స్ వాళ్ళు తీసుకురావాలనుకున్న స్కీమ్స్ తీసుకురాలేకపోతారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అలా లోకల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెగ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో సెంటర్ ఇన్వెన్షన్ అనేది ప్రతి దాని కింద ఉండకూడదు, ప్రతి స్కీమ్స్ కింద ఉండకూడదు. ఏవైతే నేషనల్ ప్రయారిటీతో ఉన్నాయో నేషనల్ ప్రయారిటీలో ఉన్న వాటిలో మాత్రమే ఈ సెంటర్ ఇంటర్వెన్షన్ అవసరం. సో ఇప్పుడు మనకి టోటల్గా 282 కింద స్పెసిఫిక్ గ్రాంట్స్ ఆర్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ వచ్చిన స్టేట్స్ లైక్ బీహార్ డెవలప్ అవ్వాలంటే అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇన్ ట్యాక్సేషన్ ఉండాలి, అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ తగ్గించాలి, అండ్ ఫండ్స్ లీకేజ్ కాకుండా దీన్ని కట్టైల్ చేయాలన్నమాట. సో అప్పుడే ఇలా స్పెషల్ ప్యాకేజెస్ ఎన్ని ఇచ్చినా ఈ స్టేట్స్కి డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ ఈ స్టేట్స్ డెవలప్మెంట్ అనేది ఇలా ఓన్లీ మనీ ఫ్లో అవుతున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మిగిలిన టైంలో లాంగ్ టర్మ్లో జరగడానికి ఏం ఆస్కారం ఉండదన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అండ్ ఎస్పెషలీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీహార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.